वाला हूं, इसलिए ध्यान से सुने। మోషే భూమి మీద సేవ చేసే కాలము అయిపోయింది. मोशे पृथ्वी में सेवकाई करने का समय है, पूरा हो चुका है। మోషేకు దేవుడు తెలియపరిచాడు, मोशे को परमेश्वर ने बताया, నువ్వు సిద్ధపడు మోషే, నిన్ను నేను తీసుకుంటాను పరలోకానికి. आप तैयार रहना, मैं आपको ऊपर उठाने वाला हूं। అప్పుడు మోషే ప్రార్థన చేస్తున్నాడు. उस समय मोशे प्रार्थना कर रहे थे, యెహోవా దేవా, हे यहोवा परमेश्वर, యెహోవా సమాజం ఏమైపోతుంది నేను వెళ్ళిపోతే? मैं अगर ऊपर जाऊं तो ये लोग का क्या होगा? వీళ్ళందరూ కాపరి లేని గొర్రెల్లాగా అయిపోతారు. ये तो बिना चेहरे के लोग बनेंगे। నీ సమాజము కాపరి లేని గొర్రెల్లాగా ఉండకూడదు. आपके जो समाज है कि बिना कापरी का रहे, వాళ్ళకు ఒక నాయకుడిని నియమించు. उनके लिए एक नायक को चुनो। ఆ నాయకునికి కొన్ని లక్షణాలు ఉండాలి. उस नायक को एक कहीं लक्षण होना चाहिए। అతడు సమర్థుడుగా ఉండాలి. वो समर्थ रहना चाहिए। అతడు వారి ఎదుట వచ్చుచు పోవుచు ఉండి वो उनके बीच में आना है और जाना है। వారికి నాయకుడుగా ఉండుటకు సమర్థుడై ఉండాలి. उनके लिए नायक बनने के लिए वो समर्थ होना चाहिए। ఇది మోషే యొక్క ప్రార్థన. ये मोशे का प्रार्थना है। అప్పుడు దేవుడు అన్నాడు, उस समय परमेश्वर ने సరే कहा, సరే అటువంటి వాడిని నేను ముందే చూసుకున్నాను. हाँ मैं तो पहले ही उस व्यक्ति को चुन लिया हूँ। ఒక వ్యక్తిని తీసేసేటప్పుడు ఇంకొకరిని ఆ ప్లేస్ లో పెట్టడానికి నా తయారీ నాకున్నది. एक व्यक्ति को अगर मैं लूंगा तो दूसरे व्यक्ति को खड़ा करने के लिए मैं तैयारी के साथ रहूंगा। నా సమాజమును కాపరి లేని గొర్రెల్లాగా నేను ఉంచను. मैं कभी भी मेरे लोगों को बिना कापरी के रहने नहीं दूंगा। నూను కుమారుడైన యెహోషువను తీసుకో. नूनु के जो पुत्र यहोशुआ है उनको लेना। అతడు యవనస్తుడు. वो तो जवान है। అతడు పరిశుద్ధాత్మను పొందినవాడు. वो जो है पवित्र आत्मा को पाया हुआ है। నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. नून के पुत्र यहोशुआ वो पवित्र आत्मा को पाया है। 18వ వచనం చూడండి. 18वें वचन में देखिए, అందుకు యెహోవా మోషేతో ఇట్లా నేను तो मोशे से परमेश्वर ने इस तरह कहा, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. नूनु के पुत्र यहोशुआ पवित्र आत्मा को पाया है। ఈ అతన్ని తీసుకొని అతని మీద చెయ్యి ఉంచి उनको लेना, उसके ऊपर हाथ रखना, సమాజము సర్వ సమాజము ఎదుట నిలవబెట్టి सारे लोगों के सामने उनको खड़ा कर कर సర్వ సమాజము ఎదుట అతనికి ఆజ్ఞయిమ్ము. सारे लोगों के सामने उनको आज्ञा देना। ఇదే హస్త నిక్షేపణం. यही हस्त निक्षेपण है। ఇదే ఇంతకు ముందు మేము చేసిన अभी కార్యక్రమం. जो किया था ना वो यही है। ప్రభునందు ప్రియులారా, परमेश्वर में प्रिय भाई बहनों, ఇది చాలా పెద్ద సబ్జెక్టు. ये तो बहुत बड़ा सब्जेक्ट है, కానీ लेकिन చాలా క్లుప్తీకరిస్తున్నాం, చిన్నగా చెబుతున్నాం దాన్ని. मैं बहुत कम तरीका से मैं आप लोगों को बता रहा हूँ। దేవుని ప్రజల నాయకులతో నేను మాట్లాడుతున్నాను. मैं जो परमेश्वर के जो नायक है उन लोगों से बात कर रहा हूँ। మీరు ఎవరైనా సరే, आप कोई भी हो, మీరున్న ఊరిలో మీరున్న పట్టణంలో దేవుని ప్రజల మీద మీరు నాయకులు. आपके गांव में, आपके एरिया में परमेश्वर के लोगों के ऊपर आप नायक है। నాయకునికి ఉండవలసిన ప్రధాన లక్షణము, नायक को जो रहना है पहले जो लक्षण है, ఇది మీరు జీవితకాలం జ్ఞాపకం పెట్టుకోవాలి. ये तो जीवन भर आप याद रखना, మీరు మర్చిపోవద్దు. आप कभी मत भूलना। ఏంటా ప్రధాన లక్షణం? वो क्या है मतलब? ఆత్మాభిషేకం ఒక లక్షణం, आत्माभिषेक ये एक लक्षण है, జ్ఞానము సామర్థ్యము ఇంకో లక్షణం. ज्ञान का सामर्थ्य ये एक लक्षण है। ఇవన్నీ పక్కన పెడితే ये सब बाजू में अगर रख दे, అన్నిటికంటే ముఖ్యమైనది ये सारे बातों से भी बढ़कर అతడు వారి ఎదుట, वो उन लोगों के सामने, వారి ఎదుటనా వెనుకనా, उनके सामने या पीछे, ఇది చాలా ప్రాముఖ్యం. ये तो बहुत बड़ा मतलब सोचने का बात है। వారి ఎదుట వచ్చుచు పోవుచు ఉండాలి. उनके पास वो आते रहना है और जाते रहना है। డొమెస్టిక్ యానిమల్స్, ఇంట్లో పెంచుకునే
పశువులు చాలా ఉన్నాయి. घरेलू पशु प्राणी बहुत सारे हैं. గొర్రెలు, బర్రెలు, మేకలు రకరకాలు అన్ని పెంచుకుంటారు. भेड़ू बकरियों को कुत्तों को बहुत कुछ पालते हैं. ఈ గేదెలు, ఎడ్లు, గొడ్లన్నీ పెంచుకునే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ये सारे भेड़ बकरियों को पालने वाले क्या करते हैं मालूम है? వాటిని నడిపించేటప్పుడు उनको चलाते समय వాటి వెనక ఉండి కొడతారు, హడి హడి అని కొడతారు. वो उनके पीछे रहकर उसको आगे चलाता है. వాటి ముందు నడిచారు అనుకోండి, अगर उनके सामने चल रहे समझो అయిపోయాడు వాడు. वो समझो गया. అవి ఆ ఎడ్లు కుమ్ముకొని వీని నడ్లు పోయి పొడుస్తాయి. गाय बैल क्या होते हैं, एक दूसरे को ने का लड़ाई करते करते सामने वाले को एक धक्का देते हैं. ఇక వాడు నడ్డు ఇరిగిపోతుంది. उनके कमर तो टूट जाएगा. కానీ గొర్రెలను నడిపించేటప్పుడు वही तो शिप को चराते समय గొర్రె పిల్లలను నడిపించేటప్పుడు ముందు నడుస్తాడు. भेड़ बच्चों को चराते समय जो व्यक्ति है वो आगे चलता है. యోహాను సువార్త 10వ అధ్యాయం యోహాన్ के शुभ समाचार 10वां अध्याय 4వ వచనం, 4 वचन को, మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించున్నప్పుడల్లా వాటికి ముందుగా నడచును. अगर कोई इस भेड़ बकरियों को चलाते समय वो जो मेंढपाला है उसके सामने चलता है. నడిచే వాడిని చూసి గొర్రెలు నడుస్తాయి. चलने वालों को देख के भेड़ बकरे चलते हैं. నాయకుడు ముందు నడుస్తుంటే గొర్రెలు నడుస్తాయి. नायक जो आगे चलता है उसको देखकर पीछे भेड़ बकरे चलते रहते. వెనుక నుంచి పొడుస్తుంటే బర్రెలు నడుస్తాయి. अगर पीछे से है ना ढकलता है ना तो गाय बैल चलते हैं. గొర్రె పిల్లలు ముందు నడిచేవాడు ఒకడు కావాలా. भेड़ बकरियों के आगे चलने वाला एक होना चाहिए. దేవుని ప్రజల నాయకులమైన మనం, परमेश्वर के जो लोगों के ऊपर नायक जो है हम, దేవుని గొర్రెలకు ముందు నడవాలి. परमेश्वर के भेड़ बकरियों के आगे चलना है. ముందు నడిచే వాళ్ళంటే అర్థం ఏంటి తెలుసా? आगे चलना मतलब क्या है मालूम है? ఏ మార్గము నడవాలో నడిచి చూపించాలి. ये कौन से मार्ग में चलना है वो चलाकर लोगों को दिखाना है. ఎలా ప్రేమించాలో ప్రేమించి చూపించాలి. कैसे प्रेम करना है वो प्रेम कर कर लोगों को दिखाना है. ఎలా క్షమించాలో క్షమించి చూపించాలి. किसी को कैसे क्षमा करना है वो क्षमा कर कर लोगों को दिखाना है. దేవుణ్ణి ఎలాగ నమ్మాలో నమ్మి చూపించాలి. परमेश्वर के ऊपर कैसा विश्वास करना है वो विश्वास कर कर लोगों को दिखाना है. ప్రార్థన ఎలా చేయాలో చేసి చూపించాలి. प्रार्थना कैसा करना है वो कर कर लोगों को दिखाना है. దేవుని మీద ఎలాగ ఆధారపడాలో తాను ఆధారపడి చూపించాలి. परमेश्वर के ऊपर कैसे डिपेंड होना है वो डिपेंड होकर लोगों को दिखाना है. నిన్ను చూసి నీ విశ్వాసులు నేర్చుకోవాలి. आपको देखकर आपके विश्वास लोग सीखने चाहिए. ఎలా దేవుని నమ్మాలో వాళ్ళు నిన్ను చూసి నేర్చుకోవాలి. वो लोग कैसे परमेश्वर के ऊपर भरोसा करे आपको देख के वो लोग ఎలా सीखना चाहिए. దేవునికి లోబడాలో వాళ్ళు నిన్ను చూసి నేర్చుకోవాలి. परमेश्वर के आधीन में कैसा रहना है आपको देखकर वो लोग सीखना चाहिए. ప్రసంగాలు చేస్తే ఎవరు మారరు. संदेश देने से कोई बदलते नहीं. నీ ప్రసంగాలను బట్టి ఎవడు నడవడు. आपके संदेश से कोई बदलेंगे नहीं. నీవు చేసిన ప్రసంగాలను బట్టి కాదు, నీవు నడిచే నడకను బట్టి నీ సంఘం నడుస్తుంది. आपके संदेश से नहीं आपके चाल चलन से आपके मंडली चलते हैं. వాళ్ళకి తెలిసిపోతుంది. उन लोगों को पता मालूम होता है. పరిశుద్ధంగా ఉండండి, పరిశుద్ధంగా ఉండండి అని మనం ప్రసంగాలు చేయొచ్చు. हाँ पवित्र रहे ऐसा हम संदेश दे सकते हैं. రహస్యంగా మనం పాపాలు చేస్తుంటే వాళ్ళు కూడా రహస్య పాపులు అయిపోతారు. अगर हम वो रहस्य से पाप करेंगे तो वो लोग भी रहस्य से पाप करते रहेंगे. ప్రార్థన చేయండి అని మనం ప్రసంగాలు చేయొచ్చు. प्रार्थना करो ऐसा हम संदेश देंगे. మన జీవితంలో ప్రార్థన లేకపోతే వాళ్ళు ఎవ్వరు మోకాళ్ళు ఉన్నారు, ప్రార్థన చేయరు. अगर हम प्रार्थना नहीं करेंगे अपने मंडली के लोग भी प्रार्थना नहीं करेंगे, वो लोग को प्रार्थना नहीं कर सकते. నువ్వు అంటావు నేను ఎన్ని ప్రసంగాలు చేసినా మా సంఘం ప్రార్థన చేయట్లేదని. आप कह सकते हैं कि मैं बहुत संदेश दे रहा हूं लेकिन मैं हमारे लोग प्रार्थना क्यों नहीं कर रहे. అసలు నువ్వు చేసావు ముందు ప్రార్థన? एक्चुअली आप प्रार्थना किए हैं कभी? ఆదివారం 20,000 మంది మా చర్చికి వస్తారని ఒక ఆయన చెబుతున్నాడు మొన్న. इसमें एक व्यक्ति ऐसा बोल रहे हैं कि हमारे कलीसिया में 20,000 लोग आते हैं. ఆదివారం 20,000 మంది.
रविवार के दिन 20,000 लोग आते हैं, కానీ శనివారం ప్రార్థనకు 15 మంది వస్తారట. लेकिन सैटरडे के मतलब शनिवार के दिन तो केवल 15 लोग आते हैं. అదేం సంఘము? वो किस तरह के चर्च है, मंडली है? ప్రసంగాలు విని ఎవరు ప్రార్థన పరులు కారు. संदेश को सुनकर कोई भी प्रार्थना योद्धा नहीं बन सकते. నీ ప్రవర్తనను బట్టి నీ సంఘం మారుతుంది, నడుస్తుంది. आपके जो चाल चलन है वो देखकर आपके मंडली बदलते हैं. ఈ రోజుల్లో సేవా విధానం అంతా రివర్స్ అయిపోయింది. आज के जो सेवकाई के जो जीवन है पूरा रिवर्स हो गया है. సేవకులు వెనక ఉండి చెబుతున్నారు బర్రెను కొట్టినట్టు. सेवक है ना पीछे रहकर लोगों को ना धक्का दे रहे, వీడు ముందు నడవడు, वो आगे नहीं चलते. మీరందరూ ప్రార్థన చేయండి అని తోలుతుంటాడు బర్రెలను తోలినట్టు. आप लोग प्रार्थना करो करो करके पीछे जो गाय बैलों को चलाते ना वैसे चला रहे. కానీ వాడు తోలేది బర్రెల్ని కాదు, గొర్రెల్ని. वो तो भेड़ बकरियों को चला रहे, उनको समझ में नहीं आ रहे. ప్రార్థన చేయమని అయ్యగారు చెప్తున్నాడు, మా కళ్ళ ముందైతే ఏం కనపడట్లేదు. प्रार्थना करो करके अय्यगार बोल रहे, लेकिन हमारे आंखों के सामने तो कुछ दिख रहे नहीं. కాబట్టి వాళ్ళు ప్రార్థన గదికి రారు. तो इसलिए वो लोग प्रार्थना में आते नहीं. నువ్వు బైబిల్ విద్యార్థివైతే, अगर आप पवित्र शास्त्र के विद्यार्थी बनेंगे, నీ విశ్వాసులు కూడా లేఖనాలు పరిశోధిస్తారు. आपके विश्वास भी वो पवित्र शास्त्र को परिशीलन करेंगे. నువ్వు తగ్గింపు సాత్వికము కలిగిన వ్యక్తివైతే నీ విశ్వాసులు కూడా తగ్గించుకుంటారు. अगर आप नम्र बनेंगे तो आपके विश्वास लोग भी नम्र बनेंगे. మన దేశంలో గొప్ప గొప్ప సామెతలు ఉన్నాయి. हमारे देश में ना बहुत कुछ उदाहरण है. యథా రాజా తథా ప్రజ, यदा राजा है तदा प्रजा, యథా గురు తథా శిష్య. यदा गुरु तदा शिष्य. గురువు ఎటువంటి వాడు, శిష్యుడు ఎటువంటి వాడు అవుతాడు. जैसा गुरु है वैसा शिष्य भी. के लोगों, దేవుని సమాజము సరిగా నడవాలంటే परमेश्वर के लोग सही मार्ग में चलना है. వారి ముందు సరిగ్గా నడిచే ఒక సేవకుడు ఉండాలి. उनके आगे चलने वाला सेवक होना चाहिए. ఆస్వాల్డ్ జే స్మిత్ గారు ఒక మాట అన్నారు. ఆస్వాల్డ్ స్మిత్ ने एक बात कहा, ప్రార్థన చేసే సంఘము ఎక్కడ అని వెతుకుతున్నారా? प्रार्थना करने वाला कलीसिया कहाँ है ये ढूंढ रहे आप लोग? ప్రార్థించే కాపరిని నాకు చూపించండి, వాడి పక్కననే ఉంటది ప్రార్థించే సంఘం అన్నాడు. मुझे पहले ये दिखाओ कि प्रार्थना करने वाला सेवक को दिखाओ, तो ऑटोमेटिकली उनके आसपास में प्रार्थना करने वाला कलीसिया भी दिख जाए. ప్రార్థన చేయకుండా ఒట్టిగా మాటలు చెప్పే పాస్టర్ ఉంటే, अगर प्रार्थना छोड़कर सिर्फ बातें करने वाला पास्टर हो तो సంఘం కూడా అట్లే ఒట్టి మాటలు చెబుతుంటది. कलीसिया भी वैसे बातें करते रहेंगे. దైవజనుడా, परमेश्वर के सेवक, ఇలా నడువు ఇలా నడువు అని సంఘానికి చెప్తే సరిపోదు. ऐसा चलो वैसा चलो ऐसा कहने से नहीं. నీవు ముందు నడిచి చూపించాలి. आप पहले चला के दिखाओ. ఎలా క్షమించాలో నీకు చెప్తే లాభం లేదు. कैसा क्षमा करना है बताने से नहीं. నీవు క్షమించే వాడివైతే నీ సంఘం కూడా క్షమాగుణంతో నింపబడుతుంది. आप क्षमा करने वाला बनोगे तो ऑटोमेटिकली आपके मंडली भी क्षमा करने वाला बनेंगे. ముందు నువ్వు నడువు ఈ మార్గంలో. पहला आप तो इस मार्ग में चला के दिखाओ. నీ సంఘం నడిచిన తర్వాత నువ్వు నడిచేది ఏముంటది? నువ్వేం లీడరు? अगर आप नहीं चलेंगे तो आपका मंडली क्या चलेगा? आप कैसे लीडर बनेंगे? దేవుని ప్రజల నాయకుడు ముందు తాను చేసి ఆ తర్వాత బోధించాలి. लोगों के जो नायक है वो पहले चलाकर दिखाना चाहिए. నీవు దేవుని ప్రజల ముందు నడవాలి. आप परमेश्वर के लोगों के सामने चलाकर दिखाना चाहिए. ప్రియ దేవుని బిడ్డలారా,